వెల్కమ్ టు తొలి వెలుగు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. రెవెన్యూ, హౌసింగ్, ఐఎన్పిఆర్ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి దశలో కేటాయించిన 70,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య పేద మధ్యతరగతి ప్రజల కోసము శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ దృష్టి సాధించాలన్నారు. ఇక హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలని గుర్తించి అవసరమైన భూసేకరణ కోసము రెవెన్యూ శాఖ ప్రతిపాదనలను పంపించాలంటూ బట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ భూముల సంరక్షణ కోసము రెవెన్యూ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కోర్టు వివాదాల్లో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూముల్ని దక్కించుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక చేసుకోవాలని న్యాయవాదులతో నిరంతరం చర్చించాలంటూ సూచించారు. డిజిటల్ భూముల సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగించాలంటూ బట్టి విక్రమార్క తెలిపారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతి నెల సకాలంలో అద్దె చెల్లించేందుకు ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలంటూ చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు విస్తృత ప్రచారం చేయాలని సమాచార ప్రజా సంబంధాల అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. లఘు చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యామ్నాయమైన వనరుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలంటూ డిప్యూటీ సీఎం బట్టి సూచించారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.